లాస్ట్ క్లాస్లో మనం నిరంతర ప్రణాళికల వరకు చెప్పుకున్నాము. చాలామందికి నిరంతర ప్రణాళికల విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ 6th ప్లాన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, ఇక్కడ 5th పంచవర్ష ప్రణాళికని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిక్లేర్ చేశారు? 1974 to 79, అంటే 5 year ప్లాన్. ఓకే, కాకపోతే ఏమైంది, ఇక్కడ 78లోనే వేరే గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి జనతా గవర్నమెంట్ వచ్చింది. ఓకే, సో ఆ జనతా గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 years ఈ 5th 5 year ప్లాన్ని 4 yearsతో క్లోజ్ చేసి 78 నుంచి ఇంకొక 5 year ప్లాన్ స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, సో అన్అఫిషియల్గా 6th 5 year ప్లాన్ అని చెప్పొచ్చు ఇది. ఓకే, ఈ జనతా గవర్నమెంట్ పదవిలో ఉండుంటే ఇది 6th 5 year ప్లాన్ అయ్యేది, ఈ నిరంతర ప్రణాళిక అనేది. ఓకే, ఈ 6th 5 year ప్లాన్ కోసం వీళ్ళు ఫాలో అయిన అప్రోచ్ ఏంటంటే నిరంతర ప్రణాళిక. ఓకే, 78 to 83 అనమాట. ఓకే, ఈ 5 years కూడా రోలింగ్ ప్లాన్ని అమలు చేశారు వీళ్ళు. ఓకే, కాకపోతే ఏమైంది, ఇక్కడ వీళ్ళు కూడా 5 years పదవిలో లేరు. 80కి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు జరిగింది 5 year ప్లాన్? 6th 5 year ప్లాన్ అంటే 2 years అనమాట. ఓకే, 78 to 79 ఒకటి, 79 to 80. ఓకే, ఈ 2 years కూడా ఈ నిరంతర ప్రణాళికలు అనేవి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి నచ్చలేదు ఈ నిరంతర ప్రణాళికలు, జనతా ప్రభుత్వానికి క్రెడిట్ ఎందుకు వెళ్ళిపోతుంది అని. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే ఈ 6th 5 year ప్లాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం వేరే 6th 5 year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారనమాట. కానీ ఇక్కడ మరి దీన్ని ఏం చేస్తారు? సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ 1978 to 79, నెక్స్ట్ 79 to 80, 2 years ఉన్నాయి కదా, దీంట్లో ఒక ఇయర్ని తీసుకెళ్ళి ఈ 5th 5 year ప్లాన్లో కలిపేశారు. ఎందుకంటే మనది ఆల్రెడీ 5 year ప్లాన్ డిక్లేర్ చేస్తే జనతా గవర్నమెంట్ వచ్చి 1 yearని క్యాన్సిల్ చేసింది కదా, అందుకని చెప్పి ఆ 1 yearని తీసుకెళ్ళి దీంట్లో యాడ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది అఫీషియల్గా 5th 5 year ప్లాన్ అయిపోయింది. 4 years ల్యాండ్ అయినా సరే ఇది అఫీషియల్గా 5th 5 year ప్లాన్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రోలింగ్ ప్లాన్లో ఇంకెన్ని ఇయర్స్ మిగిలి ఉన్నాయి? 1 year మిగిలి ఉంది కదా, ఆ 1 yearని ఏం చేశారంటే 1 year ప్లాన్ కింద డిక్లేర్ చేశారు అఫీషియల్గా. ఓకే, సో అఫీషియల్గా రోలింగ్ ప్రణాళికలు ఎన్ని సంవత్సరాలు జరిగాయంటే 1 year అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. ఈ రోలింగ్ ప్లాన్ కూడా 5 year ప్లాన్లో భాగమే, కాకపోతే వీళ్ళు 5 years గవర్నమెంట్లో లేరు కాబట్టి 2 yearsలోనే ఎండ్ అయిపోయారు కాబట్టి దాన్ని మనం నిరంతర ప్రణాళికల కింద చెప్పుకుంటాం అనమాట. ఓకే, వీళ్ళు 5 years కానీ కంటిన్యూ చేసి ఉంటే కనుక ఇదే 6th 5 year ప్లాన్ అయ్యి ఉండేది. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ అఫీషియల్ 6th 5 year ప్లాన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, 6వ పంచవర్ష ప్రణాళిక ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1980. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఫీల్డ్లోకి రాగానే 1980 నుంచి 85 వరకు 6th 5 year ప్లాన్ డిక్లేర్ చేసింది. దీన్ని ఏమంటామంటే మనం ఈ పంచవర్ష ప్రణాళికని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటాం. ఓకే, ఇలా ఎందుకంటామంటే దీంట్లో జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటాం. మనం ఇంతకుముందు ఎకానమీ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు రమేష్ సింగ్ టెక్స్ట్ బుక్ చెప్పుకునేటప్పుడు చెప్పాం కదా, ఏదైనా సరే ఒక పేదరికాన్ని నిర్మూలించడానికి బెస్ట్ స్ట్రాటజీ, అన్ని కంట్రీస్ అప్రూవ్ చేసిన బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే జాబ్ క్రియేషన్. ఓకే, సో దాన్ని ఫాలో అయ్యారు కాబట్టి 6th 5 year ప్లాన్ని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అంటాం. ఓకే, ఈ ప్రణాళిక యొక్క మెయిన్ లక్ష్యాలు ఏంటంటే ఫస్ట్ది పేదరిక నిర్మూలన, రిమూవల్ ఆఫ్ పావర్టీ. నెక్స్ట్ ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, నెక్స్ట్ సాంకేతిక స్వావలంబన, టెక్నికల్ సెల్ఫ్ రిలయన్స్. అంటే అప్పుడు దాకా టెక్నాలజీ మీద విదేశీ కంపెనీల మీద, విదేశీ ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కదా, సో దానికి కూడా మనకు మనమే ఏమంటారు దాన్ని, మనకు మనమే కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి. సో మన టెక్నాలజీని మనమే వాడుకోవాలి, వేరే కంట్రీస్ మీద డిపెండ్ కాకూడదని చెప్పి అది కూడా ఒక లక్ష్యం కింద పెట్టుకుందాం అనమాట. ఓకే, సో 6వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం 3 లక్ష్యాలు. ఓకే, దీంట్లో మెయిన్ ప్రాధాన్యతలు ఏంటంటే ప్రాధాన్యతలు అంటే ఎక్కువ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేశారంటే అవస్థాపన సౌకర్యాలు. అవస్థాపన సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనమాట. ఓకే, సోషో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము. ఓకే, ఇవి ఎక్కడంటే వ్యవస్థాపన సౌకర్యాలు రూరల్ ఏరియాస్లో. ఓకే, సో ఈ రూరల్ ఏరియాస్లో అవస్థాపన సౌకర్యాల మీద మెయిన్ ఫోకస్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంతకుముందు వరకు మనం ఏం చేసాము, కాంగ్రెస్ గవర్నమెంట్ 5 year ప్లాన్స్ 5th 5 year ప్లాన్ వరకు కూడా భారీ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఓకే,
కానీ ఈ 6th 5 ఇయర్ ప్లాన్ నుంచి ఏంటంటే ఆల్రెడీ జనతా గవర్నమెంట్ ఏం చేసింది, భారీ పరిశ్రమలు పక్కకు పెట్టి కుటీర పరిశ్రమని ప్రోత్సహించడం మొదలెట్టింది కదా. సో అదే స్ట్రాటజీని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫాలో అయింది. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతని తగ్గించారు. ఓకే, సో మెయిన్ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే అవస్థాపన సౌకర్యాలకు ఇవ్వడం జరిగింది. ఓకే, అవస్థాపన సౌకర్యాలు కూడా ఎక్కడ, రూరల్ ఏరియాస్లో. ఓకే, సో ఈ రూరల్ ఏరియాస్లో మెయిన్ ఫోకస్ ఏం చేశారంటే పావర్టీని ఎలిమినేట్ చేయడం, నెక్స్ట్ రీజనల్ డిస్పారిటీస్ అంటే సామాజిక అసమానతల్ని తగ్గించిందనమాట. ఓకే, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ ఈ ప్రణాళికలో మెయిన్ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసాం అనమాట, రూరల్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేసాం. ఓకే, కమ్యూనిటీ అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు. ఓకే, ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ని మనం టార్గెట్ చేసాం కాబట్టి ఈ ప్రణాళికలో యూజ్ చేసిన మోడల్ని ఏమంటామంటే టార్గెట్ గ్రూప్ మోడల్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ రూరల్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేసాం కాబట్టి దీన్ని, అంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ని టార్గెట్ చేసాం కాబట్టి దీన్ని టార్గెట్ గ్రూప్ మోడల్ అంటాం. ఈ 6th 5 ఇయర్ ప్లాన్కి యూజ్ చేసిన మోడల్. ఓకే, నెక్స్ట్ దీనికి అయిన వ్యయం ఎంతంటే 1,09,290 కోట్లు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవడంటే ఎన్డి తివారీ 80 to 81 చేశారు. నెక్స్ట్ రిమైనింగ్ టైం అంతా కూడా ఎస్బి చవాన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళికలో ముఖ్యాంశాలు. ఫస్ట్ టైము శక్తికి అంటే ఎనర్జీ సెక్టార్కి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యతను ఇచ్చి అరౌండ్ 28% వ్యయాన్ని ఎనర్జీ సెక్టార్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక టైంలోనే 2వ హరిత విప్లవం ప్రారంభమైందని చెప్తాం అనమాట. ఇలా ఎందుకంటే ఈ ప్రణాళిక టైంలో మనం ఫోకస్ చేసిన దానికన్నా ఎక్కువ ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేయడం జరిగింది. ఓకే, సో అగ్రికల్చర్కి అరౌండ్ 4% వృద్ధి రేటు నమోదైందనమాట ఈ 6th 5 ఇయర్ ప్రణాళికలో. ఓకే, సో దాంతో ఏమంటామంటే 1983 to 84 డ్యూరేషన్లో జరిగింది. సో ఆ డ్యూరేషన్ ఏమంటామంటే 2వ హరిత విప్లవ ప్రారంభం అంటాం. ఏ ఇయర్ని 83 to 84 సంవత్సరాన్ని. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఏమైందంటే ఇంతకుముందు 14 బ్యాంకులను జాతీయం చేసామని చెప్పుకున్నాం కదా. ఈ 6th 5 ఇయర్ ప్లాన్లో ఇంకొక 6 వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. ఈ 6 బ్యాంకులు కూడా అరౌండ్ 200 crore ప్లస్ డిపాజిట్స్ కలిగిన బ్యాంక్స్ అనమాట. ఓకే, ఇది ఏ ఇయర్లో చేశారంటే 1980లో చేశారు. ఓకే, నెక్స్ట్ డ్వాక్రా పథకం కూడా ఈ 6th 5 ఇయర్ ప్లాన్లోనే ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు 1982లో. డ్వాక్రా అంటే మనందరికీ తెలిసిందే కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో చాలా పాపులర్ అయిన స్కీమ్ ఇది. ఇక్కడ డ్వాక్రా అంటే మీనింగ్ ఏంటంటే, ఫుల్ ఫామ్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ నాబార్డ్ కూడా ఈ 6th 5 ఇయర్ ప్లాన్ టైంలోనే ప్రారంభించడం జరిగింది 82లో. నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ కూడా ఈ 5 ఇయర్ ప్లాన్ టైంలోనే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ RLEGP పథకం అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటారు దీన్ని. ఇది ఎందుకంటే ల్యాండ్ లేని గ్రామీణ కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి అరౌండ్ 100 days వర్క్ ఉపాధి కల్పించడానికి ఈ స్కీమ్ అనమాట, RLEGP అంటారు. ఇది కూడా 1983లో ఈ 6th 5 ఇయర్ ప్లాన్ టైంలోనే ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన ఏపీలో కిలో ₹2 బియ్యం పథకాన్ని కూడా ఈ 6th 5 ఇయర్ ప్లాన్ టైంలోనే ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కాకుండా మధ్యాహ్న భోజన పథకం. ఓకే, మధ్యాహ్న భోజన పథకం కూడా ఏపీలో మిడ్ డే మీల్ అంటాం కదా, ఈ మిడ్ డే మీల్ కూడా 1984లో మన 6th 5 ఇయర్ ప్లాన్ టైంలోనే ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత 1995లో అంటే మనం ప్రారంభించిన తర్వాత 1995లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ 6వ పంచవర్ష ప్రణాళికకి వచ్చిన వృద్ధి రేట్ ఎంతో చూద్దాం. ఓకే, మనం టార్గెట్గా పెట్టుకున్నది ఎంత అంటే 5.2%, కానీ సాధించింది ఎంత అంటే 5.7%. ఓకే, సో ఎస్టిమేట్ చేసిన దానికన్నా ఎక్కువ సాధించి ఈ ప్రణాళిక సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 6వ పంచవర్ష ప్రణాళిక టైం నుంచి కూడా వృద్ధి రేట్ అనేది 5% కన్నా ఎక్కువే నమోదవుతూ వస్తుందన్నమాట. ఓకే, అంతకుముందు అయితే 5% కన్నా తక్కువ 3.2, 4 ఇలా తక్కువ కూడా నమోదయ్యేది. కానీ 6వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి కూడా వృద్ధి రేటు 5% కన్నా అబోవ్, గ్రేటర్ దాన్ 5% నమోదవుతుంది.
నెక్స్ట్ ఈ 6th 5-year ప్లాన్ గురించి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది అనుకున్న వృద్ధి రేటు కన్నా ఎక్కువ సాధించిందని తెలిసింది కదా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ టార్గెట్ ఏం పెట్టుకున్నాం, మనం పేదరిక నిర్మూలన టార్గెట్ పెట్టుకున్నాము. దానికోసం ఏం చేసామంటే జాబ్ క్రియేషన్ని చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక సక్సెస్ అయింది అంటున్నాం. సో ఆబ్వియస్గా పేదరిక నిర్మూలన అనేది అచీవ్ అయిందనమాట. అంటే కంప్లీట్గా కాదు, ఒక సర్టెన్ స్టేజ్ వరకు పేదరిక నిర్మూలన అనేది జరిగింది. అందుకని ఏమంటారంటే ఈ 6th 5-year ప్లాన్ అనేది పేదరికంపై ప్రత్యక్షంగా దాడి చేసింది అని చెప్తాం. ఓకే, సో పేదరికంపై ప్రత్యక్షంగా దాడి చేసిన ప్రణాళిక ఏదంటే 6th 5-year ప్లాన్. ఓకేనా. నెక్స్ట్ 7th పంచవర్ష ప్రణాళిక. ఓకే, దీని డ్యూరేషన్ ఏంటంటే 1985 to 90. దీన్ని శక్తి ప్రణాళిక అంటాం. ఓకే, ఎందుకంటే ఎనర్జీ సెక్టార్కి ఎక్కువ ఫోకస్ చేసి ఎక్స్పెండిచర్ని ఎక్కువ కేటాయించడం జరిగింది. సో దానివల్ల ఏమంటామంటే 7th పంచవర్ష ప్రణాళికని శక్తి ప్రణాళిక అంటాం. నెక్స్ట్ మన ఇండియన్ ఎకానమీ కొంచెం ఫుల్ స్వింగ్లో పరిగెట్టడం స్టార్ట్ చేసింది కూడా ఈ 7th పంచవర్ష ప్రణాళిక టైం నుంచి అని చెప్పొచ్చు. ఓకే, ఇలా ఎందుకంటే అప్పటి వరకు కూడా కొంచెం ట్రెడిషనల్ అప్రోచ్ని ఫాలో అయ్యారనమాట. ఈ మహిళలను ఓబీసీ వ్యూహాన్ని ఫాలో అవ్వడం. ఓకే, నెక్స్ట్ సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టడం, ఇలాంటివి చేయడం జరిగింది. ఓకే, కాకపోతే 7th పంచవర్ష ప్రణాళిక టైంకి ఎవరంటే రాజీవ్ గాంధీ ఫీల్డ్లోకి వచ్చారు. ఓకే, సో ఆయన ఏం చేశారంటే ఇలా అయితే కష్టం అని చెప్పి ఎకానమీని ఎక్కువ పుషప్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, ఆ టైంలో ఈ ప్రణాళిక సంఘానికి ఉన్న ఉపాధ్యక్షుడు అంటే మన్మోహన్ సింగ్. ఓకే, మనలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మన్మోహన్ సింగ్ అంటే మనకి ఏదో సైలెంట్గా ఉండే ప్రధానమంత్రిగానే గుర్తుంటాడు. కాకపోతే 90s టైంలో ఆయన ఎకనమిక్ పవర్ అనమాట. ఓకే, ఎకనమిక్ మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు. ఓకే, ప్రజెంట్ ఇండియన్ ఎకానమీ స్టేట్లో ఉందన్న, నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవి ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంతలా డెవలప్ అయిందన్న దానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఈ మన్మోహన్ సింగ్ అనే ఆయన వ్యూహాలే అనమాట. ఓకే, ఈయనకి బ్యాక్ ఎండ్లో రాజీవ్ గాంధీ, నెక్స్ట్ పివి నరసింహారావు గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో వాటి వల్లే మన ఎకానమీ ప్రజెంట్ ఉన్న స్టేట్లో ఉందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 7th ప్లాన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే వృద్ధి అంటే గ్రోత్, నెక్స్ట్ ఆధునికీకరణ, స్వావలంబన, సాంఘిక న్యాయం. ఓకే, ఈ 4 కూడా టార్గెట్స్గా పెట్టుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ముఖ్యమైన ప్రాధాన్యతలు దేనికి ఇచ్చామంటే ఆహారానికి, అంటే ఫుడ్కి ఇచ్చాం. ర్యాపిడ్ ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంక్రీజ్ చేయడం. నెక్స్ట్ పని, వర్క్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని చెప్తాం. ఓకే, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని పెంపొందించడం, ఇంకా ఇంక్రీజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఉత్పాదకత, ప్రొడక్టివిటీని పెంచడం. ఓకే, అదే ఇదర్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, లేదంటే మనం తయారు చేసే వస్తువులు కానివ్వండి, లేదంటే ఇంకా హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, అన్ని రకాలుగాను కూడా ప్రొడక్టివిటీని పెంచాలని ట్రై చేశారనమాట ఈ 7th 5-year ప్లాన్ టైంలో. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు అవలంబించిన వ్యూహాన్ని ఏమంటామంటే రాజీవ్ వ్యూహం అంటాం. అప్పటిదాకా మనం మొహల్లనబీస్ వ్యూహాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళం. ఈ ప్రణాళిక టైం నుంచి కూడా రాజీవ్ వ్యూహం ఫాలో అవ్వడం మొదలెట్టాం. ఓకే, ఈ రాజీవ్ వ్యూహం అంటే ఏంటంటే ప్రైవేటైజేషన్ అనమాట. ఓకే, దిగుమతులు, లైసెన్సుల్ని సరళీకరించడం, నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాలను పెంచడం, పారిశ్రామిక రంగానికి తక్కువ ప్రాధాన్యతనివ్వడం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే రాజీవ్ వ్యూహం అంటే ఏం లేదు, పారిశ్రామిక రంగానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అవస్థాపన సౌకర్యాల కల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ టైంలో ఉపాధ్యక్షుడు ఎవరంటే మన్మోహన్ సింగ్. నెక్స్ట్ ఈ ప్రణాళిక వ్యయం ఎంతంటే 2,18,730 కోట్లు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక టైంలో వృద్ధి రేట్ ఎంతంటే టార్గెట్గా పెట్టుకున్నది 5%, కానీ సాధించింది 6%. ఓకే, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్గా 1% ఎక్కువ వచ్చింది, అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించింది. ఓకే, సో ఈ ప్రణాళిక సూపర్ సక్సెస్ అనే చెప్పాలి జనరల్గా అయితే. కాకపోతే ఈ ప్రణాళిక ఫెయిల్ అయింది అంటారు. ఎందుకు ఫెయిల్ అయిందంటే 5 లక్షల కంటే వృద్ధిని సాధించినా సరే ఇక్కడ చెల్లింపుల సమస్య తీవ్రత అనేది ఎక్కువైంది మనకి. ఓకే, ఈ చెల్లింపుల సమస్య తీవ్రత ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. విదేశాలకి మనం పే చేసే అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం లాస్లో ఉన్నట్టు. అదే కాకుండా విదేశాల నుంచి మనకు వచ్చే అమౌంట్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నట్టు. ఓకే,
కాకపోతే ఇక్కడ మనం అవలంబించిన విధానాల ద్వారా ఏమైందంటే ఈ చెల్లింపుల సమస్య తీవ్రత అనేది ఎక్కువైపోయింది. అంటే విదేశాలకు మనం చెల్లించాల్సిన అమౌంట్ ఎక్కువైపోయింది మనకు వచ్చిన అమౌంట్ కన్నా. ఓకే, సో దానివల్ల ఏమైందంటే దాని ఎఫెక్ట్ ఈ ప్రణాళిక మీద పడింది. ఓకే, సో ఇక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ వృద్ధి రేటు సాధించినా సరే మనం విదేశాలకు చెల్లించాల్సిన అమౌంట్, నెక్స్ట్ విదేశాల నుంచి మనం తీసుకున్న లోన్ అమౌంట్ ఎక్కువైపోయింది. ఓకే, సో దానివల్ల ఈ ప్రణాళిక అంత సక్సెస్ కాలేదని చెప్తారనమాట. నెక్స్ట్ ఈ ప్రణాళిక టైంలో ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమైన పథకాలు ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ది ఇందిరా ఆవాస్ యోజన. ఓకే, IAY అంటాం అనమాట. ఇది 85 to 86 టైంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే SC STలకి, నెక్స్ట్ బిలో ప్రావర్టీ లైన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా గృహవసతి, ఇంటి వసతిని కల్పించడమే ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ సమగ్ర పంటల బీమా పథకం, CCI అంటాం అనమాట, కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్. ఓకే, దీన్ని ఎప్పుడంటే 1985లో స్టార్ట్ చేశారు. ఓకే, ఇది కూడా మనకి ఈ ప్రణాళిక టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ SEBI, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాము. షేర్ మార్కెట్ మీద కంట్రోల్ కోసం అనమాట ఇది. ఓకే, SEBI అనేది షేర్ మార్కెట్ మీద కంట్రోల్ కోసం. ఇది కూడా 1988లో ఈ 7th 5-year ప్లాన్ టైంలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీన్ని ఏ కమిటీ నివేదికను బేస్ చేసుకుని ఏర్పాటు చేస్తారని అడగొచ్చు. షేర్వానీ కమిటీ అనమాట. ఓకే, షేర్వానీ కమిటీ నివేదికను బేస్ చేసుకుని SEBIని 88లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్, NHB అంటారు. ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని కూడా 88లో ఈ 7th 5-year ప్లాన్ టైంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పథకం ఏంటంటే జవహర్ రోజ్గార్ యోజన, JRY అంటాం అనమాట. ఓకే, ఈ జవహర్ రోజ్గార్ యోజనను కూడా ఈ 7th 5-year ప్లాన్ టైంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అప్పటి వరకు 2 పథకాలు ఉండేవి, NREP, RLEGP అని. ఓకే, NREP అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ RLEGP అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ 2 పథకాలని మిక్స్ చేసి జవహర్ రోజ్గార్ యోజన అని కొత్త పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎప్పుడంటే 1989లో. ఇది కూడా ఈ 7th 5-year ప్లాన్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ 7th 5-year ప్లాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఎకనామిక్ కండిషన్స్ బ్యాడ్ ఫేజ్లో పడ్డాయన్నమాట. ఓకే, దానికి రీజన్స్ ఏంటంటే రాజకీయ అస్థిరత. ఓకే, తెలిసింది కదా 1990 ఆ టైంలో ఏమైంది, రాజీవ్ గాంధీ అసాసినేషన్. ఓకే, సో దాని తర్వాత ఏమైందంటే మొత్తం 3 ప్రధానులు మారారు, VP సింగ్, చంద్రశేఖర్, నెక్స్ట్ PV నరసింహారావు. ఓకే, సో ఇలా మాటిమాటికి ప్రధానులు మారడం వల్ల ఏమైందంటే రాజకీయ అస్థిరత. ఓకే, నెక్స్ట్ ఆర్థిక సంక్షోభం. ఓకే, ఎకనామికల్గా కూడా మన సిచ్యువేషన్ ఏమంత బాగాలేదు. నెక్స్ట్ విదేశీ మారక నిల్వల కొరత. ఓకే, సో ఇందాకే చెప్పుకున్నాం కదా, విదేశీ మారక నిల్వలు చాలా తక్కువ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ద్రవ్యోల్బణం. ఓకే, సో ఫైనాన్షియల్గా అంత సిచ్యువేషన్ ఏమి బాగాలేదు కాబట్టి ఈ టైంలో ఏంటంటే మళ్ళీ ఇంకొక 5 yearsకి 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేంత కెపాసిటీ లేదు కాబట్టి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఎకనామికల్గా అంత కెపాసిటీ లేనప్పుడు ఏం చేస్తాం, 1-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో అలా ఏం చేశారంటే వార్షిక ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్న వార్షిక ప్రణాళికలు 3 years కదా, ఇక్కడ 2 years అనమాట. ఓకే, 1992 మనం ప్రణాళికలకి అనధికార సెలవు అని చెప్తాం అనమాట. ఓకే, సో ఈ టైంలో ఏమైందంటే వార్షిక ప్రణాళికలు 1-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మన గవర్నమెంట్ ఇలా చేసినప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు ఇంకా క్రిటిక్స్ వీళ్ళందరూ ఎక్కిరించారు అని చెప్పని గుర్తుందా, పిగ్మీ ప్రణాళికలని, నెక్స్ట్ ప్లాన్డ్ హాలిడే అని ఇలా ఎక్కిరించారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సహేతుకమైన కారణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రణాళిక అనధికార సెలవు అని మాత్రం అంటాం అనమాట. ఓకే, ఈ 1-year ప్లాన్స్ యొక్క లక్ష్యాలు ఏంటంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఎంప్లాయ్మెంట్ని మ్యాక్సిమైజ్ చేయాలి. నెక్స్ట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక మార్పు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ రెండింటిని కూడా మనం టార్గెట్గా పెట్టుకున్నాం అనమాట ఈ వార్షిక ప్రణాళికలకు 1990-92. ఓకే, ఈ ప్రణాళికలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే సిడ్బీని ఏర్పాటు చేయడం జరిగింది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ. ఓకే, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1990లో ఏర్పాటు చేశారు.
దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా, వాటికి లోన్స్ ఇవ్వడానికి అనమాట ఈ సిడ్బీ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే నూతన ఆర్థిక సంస్కరణలు కూడా ఈ వార్షిక ప్రణాళికల టైంలోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం. ఓకే, మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా పివి నరసింహారావు గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఎకానమీకి ఎక్కువ బిగ్ పుష్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చారంటే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా. ఓకే, ఇవి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూలై 1991లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మన ఎకానమీ కొంచెం పరుగులు పెట్టడం మొదలెట్టింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఈ నూతన ఆర్థిక సంస్కరణ అనేది. దీని గురించి సెపరేట్గా మళ్ళీ డిస్కషన్ చేద్దాము. కాకపోతే ఇప్పుడు ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు నూతన ఆర్థిక సంస్కరణ అంటే ఏంటో చెప్పేసి తర్వాత నెక్స్ట్ 5 year ప్లాన్ గురించి చెప్పుకుందాం. ఓకే, అసలు నూతన ఆర్థిక సంస్కరణ అంటే ఏం లేదు. అప్పుడు దాకా మన ఎకానమీ అనేది ఒక వేలో వెళ్తుందన్నమాట. ఏ వేలో సోషల్ సర్వీస్ మెయిన్ మనకి, ఇంకా ప్రైవేటైజేషన్ని ఎక్కువ ప్రోత్సహించకూడదు. ఓకే, నెక్స్ట్ వెనుకబడిన రంగాలనే ఎక్కువ పుష్ చేయాలి, నష్టాలు వచ్చినా పర్లేదు, ఈ వేలో థింక్ చేస్తుంది. ఓకే, కాకపోతే ఈ నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మెయిన్ ఫోకస్ ఏం చేస్తామంటే ఎకనామిక్ గ్రోత్ మీద పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లార్జ్ కోఆపరేషన్ ఫర్ ప్రైవేట్ సెక్టర్. ఓకే, ప్రైవేట్ సెక్టార్కి అప్పటిదాకా మనం ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వలేదు, ప్రోత్సహించలేదు. ఓకే, కాకపోతే రాజీవ్ గాంధీ టైం నుంచి కూడా కొంచెం లిబరల్గా ఉండడం జరిగింది. ఈ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత మొత్తం గేట్లు ఎత్తేసారనమాట. ఓకే, అప్పుడు దాకా రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండేవి, ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ రిమూవ్ చేయడం జరిగింది ప్రైవేట్ సెక్టార్ మీద. ఓకే, సో దీన్నే మనం నూతన ఆర్థిక సంస్కరణ అని చెప్తాం. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ దీస్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఈ నూతన సంస్కరణ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే ఎల్పిజి అని చెప్తాం. ఓకే, ఎల్పిజి ఈజీగా గుర్తుంటుంది కదా. ఇందులో ఎల్ ఫర్ లిబరలైజేషన్, పి ఫర్ ప్రైవేటైజేషన్, జీ ఫర్ గ్లోబలైజేషన్. ఓకే, సో ఈ ఎల్పిజి అనేది మెయిన్ టార్గెట్ కింద ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ 8th ప్లాన్. 8వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, ఈ వార్షిక ప్రణాళికలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాం? 1990 నుంచి 1992 వరకు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళికలు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 5 year ప్లాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళిక. ఇది ఎప్పటి నుంచి అంటే 92 to 97. ఈ ప్రణాళిక గొప్పతనం ఏంటంటే నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత అమలు చేసిన తొలి ప్రణాళిక. ఓకే, అప్పటి వరకు చెప్పుకున్నాం కదా, అప్పటి వరకు మైండ్ సెట్ ఒకలా ఉండేది. కాకపోతే మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ఎకానమీ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిన తర్వాత స్టార్ట్ చేసిన తొలి ప్రణాళిక అనమాట ఇది 8th 5 year ప్లాన్ అనేది. ఓకే, దీని నమూనా ఎల్పిజి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎల్ ఫర్ లిబరలైజేషన్, పి ఫర్ ప్రైవేటైజేషన్, జీ ఫర్ గ్లోబలైజేషన్. ఓకే, సో ఈ ఎల్పిజి నమూనాను బేస్ చేసుకుని 8వ పంచవర్ష ప్రణాళిక అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ టైంలో ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు. ఓకే, ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏంటంటే శతాబ్ది అంతానికి సంపూర్ణ ఉద్యోగిత. ఓకే, టైం చూడండి, 1992 to 97 కదా. శతాబ్ది ఎండింగ్ కంటే ఎంతవరకు అని చెప్పుకోవచ్చు? 2000. ఓకే, ఈ 2000 టైంకి సంపూర్ణ ఉద్యోగిత, అందరికీ ఉద్యోగాల్ని ఇవ్వాలి. ఓకే, ఇచ్చారా లేదా అనేది తర్వాత విషయం, టార్గెట్ అయితే అలా పెట్టుకున్నారు. నెక్స్ట్ జనాభా పెరుగుదలని నియంత్రించాలి, నిరక్షరాస్యతని తొలగించాలి, సార్వత్రిక ప్రాథమిక విద్య అంటే అందరికీ ప్రాథమిక విద్యను అందించాలి, అందరికీ త్రాగునీరు అందించాలి, అందరికీ ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి. ఓకే, ఈ 6 కూడా టార్గెట్గా పెట్టుకున్నారనమాట 8వ పంచవర్ష ప్రణాళికకి. ఓకే, నెక్స్ట్ ప్రాధాన్యతలు. అప్పటి వరకు మనం స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, ప్రభుత్వ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము ఇండియన్ ఎకానమీలో, ప్రైవేట్ రంగానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకనేది కూడా రీజన్స్ చెప్పుకున్నాం. ప్రైవేట్ రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తే జనాల సంక్షేమం గురించి పట్టించుకోదు, ఓన్లీ లాభాల గురించే ట్రై చేస్తుంది. అందుకని ఇప్పటి వరకు కూడా మనం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించలేదన్నమాట, దాన్ని అడ్డుకట్ట వేయడానికి ట్రై చేసాం ఈ 8th 5 year ప్లాన్ వరకు కూడా. ఓకే, కానీ ఈ 8th 5 year ప్లాన్ టైం నుంచి ఏమైందంటే ప్రభుత్వ రంగానికి ఇంపార్టెన్స్ తగ్గించి ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతనివ్వడం పెంచామన్నమాట. ఓకే, నెక్స్ట్ దేనికి ఎక్కువ ఫోకస్ చేస్తాం? మానవ వనరుల అభివృద్ధికి. ఓకే, ఈ మానవ వనరుల అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్కి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి ఎక్కువ ఫోకస్ చేయడం, ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది.
నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి. ఓకే, విలేజెస్ని ఎక్కువ డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఉపాధి కల్పన. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక టైం నుంచి అంటే 8th ప్రణాళిక టైం నుంచి కూడా సూచనాత్మక ప్రణాళికలను అమలు చేయడం మొదలెట్టాం. ఇండికేటివ్ ప్లానింగ్ అంటాం దీన్ని. ఓకే, అంటే ప్రైవేట్ సెక్టార్కి సూచనలు ఇవ్వడం అనమాట. ఇంతకుముందు మనం డెఫినేషన్స్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్ వాటిని కంట్రోల్ చేసే అంత సీన్ ఉండదు, కాకపోతే జస్ట్ సూచనలు మాత్రం ఇస్తుందని. ఓకే, సో దాన్ని సూచనాత్మక ప్రణాళిక అంటాము. ఈ ప్రణాళికను కూడా మనం 8th 5-year ప్లాన్లోనే ఫస్ట్ టైము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వృద్ధి రేటు. ప్రైవేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్గా వృద్ధి రేట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎంత వచ్చింది? లక్ష్యం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం అంటే 5.6% పెట్టుకున్నాము, కానీ సాధించింది ఎంత అంటే 6.8%. ఓకే, సో ఈ ప్రణాళిక అనేది సక్సెస్. కాకపోతే దీనిలో కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. ఆ వైఫల్యాలు ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్న కంప్లైంటే పేద ధనిక వర్గాల మధ్య అవాంతరాలు ఎక్కువయ్యాయి. ఇలా ఎందుకయ్యాయంటే, గవర్నమెంట్ అనుకోండి అది అందరినీ ఈక్వల్గా చూడాలి, సంతులిత అభివృద్ధి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధి, ఓకే, సామాజిక అభివృద్ధి, ఇలాంటివన్నీ కూడా ఫోకస్ చేస్తుంది. ప్రైవేట్గా అంత టైం ఉండదు, అవసరం కూడా లేదు. సో వాడేం చేస్తాడంటే వాడు ప్రాఫిట్ వాడు చూసుకుంటాడు. ఓకే, సో డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బున్నోళ్ళు అయిపోయారు, పేదోళ్ళు మాత్రం అలాగే ఉండిపోయారు. సో దీనివల్ల ఏమైందంటే పేద ధనిక వర్గాల మధ్య అవాంతరాలు ఎక్కువైపోయాయి. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడం వల్ల ఏమైందంటే ప్రభుత్వ రంగం క్షీణించడం మొదలెట్టింది. ఓకే, ఇది ఎందుకనేది మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా. నెక్స్ట్ ఈ ప్రణాళికకు ఉన్న మేజర్ విమర్శ ఏంటంటే ఎకానమీని మార్కెట్ ఎకానమీ చేసి పడేసింది అని. ఓకే, ఫస్ట్లో చెప్పుకున్న మార్కెట్ ఎకానమీ అంటే కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, సో అందరూ డెవలప్ కాలేరు అని. ఓకే, సో ఈ రీజన్ వల్లే మన గవర్నమెంట్ ఫస్ట్లో స్ట్రిక్ట్లీ నో ఫర్ ప్రైవేటైజేషన్ అంది, గుర్తుందో లేదో మీకు. ఓకే, కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎకనామికల్గా బాగుపడాలని ప్రైవేటైజేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మార్కెట్ ఎకానమీని చేసాం అనమాట మన ఎకానమీని. ఓకే, సో ఇలా మార్కెట్ ఎకానమీ చేసినప్పుడు ఇంకా ప్లానింగ్ అవసరం ఉంది అని చెప్పి చాలామంది క్వశ్చన్ వేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం, మీకు గుర్తుండే ఉంటుంది, మనది ప్రణాళికాబద్ధమైన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకొని ఆ టైంలో మెయిన్ రోల్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకుంది, ప్రైవేటైజేషన్కి ఇంపార్టెంట్ లేదు, అందుకే మనం ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రైవేటైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం, గవర్నమెంట్కి ఇంపార్టెన్స్ తగ్గించేసాం కదా. సో ఇంకా ప్లానింగ్ అనేది అవసరం ఏముందని చెప్పి విమర్శకులు అడగడం మొదలెట్టారు. ఎప్పటి నుంచి? 8th 5-year ప్లాన్ నుంచి. ఓకే, సో అసలు ఇది అవసరమా ప్లానింగ్ కమిషన్ అనే థాట్ అక్కడి నుంచి మొదలైంది. అలా 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 డెవలప్ అయ్యి నీతి ఆయోగ్ని స్టార్ట్ చేయడానికి కారణమైందనమాట. ఓకే, అవన్నీ కూడా మనం నెక్స్ట్ తర్వాత క్లాసుల్లో డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ మెయిన్ విమర్శ ఏంటంటే మార్కెట్ ఎకానమీ చేసి పడేశారు, ప్రణాళికలకి ఇంపార్టెన్స్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నీడ్ మోర్ పుష్ ఆన్ సోషల్ సెక్టార్. సోషల్ సెక్టార్ని కంప్లీట్ నెగ్లెక్ట్ చేస్తారు. సో సోషల్ సెక్టార్కి ఎక్కువ పుష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అనమాట. సోషల్ సెక్టర్ అంటే ఏం లేదు, ఏ రంగాలంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఆ రెండింటిని కూడా కొంచెం పుష్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విమర్శలు వచ్చాయన్నమాట. ఓకే, ఓవరాల్గా చూస్తే అప్పటిదాకా కేంద్రీకృతమైన ప్రణాళిక వ్యవస్థ ఉండేది మనకి. దాన్ని ఏం చేస్తాము, ఈ కేంద్రీకృతాన్ని సూచనాత్మక ప్రణాళిక వ్యవస్థ కింద మార్చడం జరిగింది 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మన ఎకనామిక్ యాక్టివిటీస్ని ఎకనామిక్ కెపాసిటీని పెంచడానికి ప్రైవేట్ వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి మార్కెట్ ఎకానమీని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్కి అధిక ప్రాధాన్యత, మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది 8వ పంచవర్ష ప్రణాళికలో. ఓకే, సో ఈ పంచవర్ష ప్రణాళిక నుంచే మన భారత మార్కెట్ మంచి పేరున్న గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇనీషియల్ స్టేజ్ అనమాట ఈ 8th 5-year ప్లాన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక టైంలో ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమైన పథకాల్లో ఇంపార్టెంట్ది ఏంటంటే ఎంపీ ల్యాడ్స్. ఓకే, ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటాం అనమాట. అంటే ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంచెం మనీ ఇస్తారు ఆయనకి. ఓకే, అరౌండ్ ₹1 కోటి అనుకుంటాను. ఓకే, సో ఇలా మనీ ఇవ్వడానికి నిర్దేశించిన స్కీమ్ని ఏమంటామంటే ఎంపీ ల్యాడ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ 1998 నుంచి కూడా ఈ ₹1 కోటి
2 కోట్లు చేయడం జరిగింది. తర్వాత ఈ 2 కోట్లని 5 కోట్లు చేయడం జరిగింది. ఓకే. సో ఇలా ఎంపీస్కి కొంచెం మనీ వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి కొంచెం మనీ ఇచ్చే ప్రాసెస్ని ఈ 8th 5 year ప్లాన్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అంటే 1993. ఓకే. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న పథకాలు మహిళా స్వయం సిద్ధ యోజన కానీ, జాతీయ సామాజిక సహాయ పథకం కానీ, ఇలాంటి చిన్న చిన్న పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ మెయిన్ది అయితే ఇది. ఓకే. సో ఇక్కడతో 8th 5 year ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో 9, 10, 11, 12 పంచవర్ష ప్రణాళికల గురించి డిస్కస్ చేసుకుంటే ఈ ప్రణాళికల కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. తర్వాత నీతి ఆయోగ్ చెప్పుకున్న తర్వాత నేషనల్ ఇన్కమ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.